ప్రస్తుతం నేను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాను. నా వెనుక పీఠికాపుర వనం. ఇది పవన్ కళ్యాణ్ సారథ్యంలో అంటే ఆయన చొరవతో అభివృద్ధి చేస్తున్నటువంటి వనం. పిఠాపురం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి నేపథ్యం ఏదైనా ఉందంటే పిఠాపురంలో పాదగయ క్షేత్రం. పాదగయ క్షేత్రానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ పీఠికాపుర వనం ఒకప్పుడు ఇది పూర్తిగా డంపింగ్ యార్డ్ కాగా ఇక్కడ పూర్తిగా దుర్గంధం వెదజల్లే పరిస్థితి ఉండేది. పక్కనే డిగ్రీ కాలేజ్ కూడా ఉంది. ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కాసేపు ఆట విడుపుగా సేద తీరేందుకు కానీ పిల్లలు ఆడుకునేందుకు కానీ ఇక్కడ సరైన పార్కు లేని పరిస్థితుల నేపథ్యంలో ఈ పీఠికాపుర వనము నిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. మరోపక్క ఈ పార్కులో కావాల్సినటువంటి మొక్కలు కానీ చెట్లు కానీ నాటేందుకైతే కాకినాడ జిల్లా అటవీ శాఖ పూర్తిగా సారథ్యం వహిస్తుంది. ఇప్పటికీ కూడా ఈ డంపింగ్ యార్డ్ ప్రాంతం కావడంతో ఇక్కడ కొంత భూభాగం అంతా కూడా భూమిని తవ్వి మట్టితో ఎర్రని మట్టితో నింపిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ మొక్కలు నాటడంతో పాటు వాకింగ్ ట్రాక్ నిర్మాణం, అదేవిధంగా లోన వచ్చేవారికి క్యాంటీన్ సదుపాయం, దాంతోపాటు ఒక పర్ణశాల, వృద్ధులు సేద తీరేందుకు మరొక పర్ణశాల, ఇలా పిల్లలు ఆడుకునేందుకు కొన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు ₹1,00,00,000 వ్యయంతో అయితే ఈ పార్క్ నిర్మాణం సాగుతుంది. పక్కనే చెరువు ఉంది. చెరువును ఆనుకునే చెరువు చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ నిర్మాణం అయితే ఆ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం మీద పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం అయితే ఇప్పటికే కూడా 237 కోట్లకు పైబడి నిధులు విడుదలైన పరిస్థితుల నేపథ్యంలో 409 రోడ్లు ఇప్పటికే కూడా నిర్మాణం జరిగి ప్రారంభమయ్యి శరవేగంగా జరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. దాంట్లో భాగంగానే ఇది కూడా ఈ పీఠికాపుర వనం అయితే నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతుంది. ఇది ప్రధాన జాతీయ రహదారి 216 జాతీయ రహదారికి ఆనుకుని ఉన్నటువంటి ఈ పిఠాపురం పాదగయ క్షేత్రానికి ఆనుకుని ఈ ఇటు డిగ్రీ కాలేజ్ ఉంది. డిగ్రీ కాలేజ్ మధ్యలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ప్రాంతంలో దీన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తున్న పరిస్థితి ఉంది. మరొక అంటే వర్షాకాలం సీజన్ ప్రారంభమయ్యే నాటికి అంటే ఇంకో 2 నెలల్లో ఇది పూర్తిగా పనులు పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులో రాబోతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ చూస్తే ఇది పర్ణశాల. అంటే ఈ పీఠికాపుర వనంలో కాసేపు సేద తీరేందుకు ప్రజలకి అంటే ఇక్కడ ఈ చాలామంది కూడా వాకింగ్ చేసి కానీ లేదా తమ దైనందిన జీవితంలో ఒత్తిళ్ళు భరిస్తూ ఇక్కడికి వచ్చి కాసేపు సేద తీరే విధంగా ఆయన ఈ ఆలోచన మనకి తెలుస్తుంది. ఇది పూర్తిగా జమ్మితో సిద్ధం చేశారు. జమ్మితో అంటే జమ్మినారతో దీన్ని అయితే చాలా అందంగా పర్ణశాలగా దీన్ని అయితే కట్టారు. ఇక్కడి నుంచి మనం వెళ్తే ఒకసారి విజువల్స్లో చూస్తే ప్రతి చోట కూడా ప్రస్తుతం పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా ఇప్పుడు దాదాపు 60% పనులు అయితే పూర్తయ్యాయని మనం విజువల్స్ చూస్తే తెలుస్తుంది. ఇవి కడియపలంక నుంచి రప్పించినటువంటి ప్రత్యేకమైన అందమైన క్రోటన్స్ మొక్కలు ఇక్కడ కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. సార్ విజువల్స్లో చూస్తే ఈ వాకింగ్ ట్రాక్, ఇది నేను నడుస్తున్నది వాకింగ్ ట్రాక్. ఈ వాకింగ్ ట్రాక్ మీద ఇప్పటికే కూడా వీటిని సిద్ధం చేశారంటే పక్కనే ట్రాక్ పక్కనే ఆహ్లాదకరంగా ఉండేందుకు వీటినైతే అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలా మనం ముందుకు వెళ్తే ఇదంతా కూడా చాలా అందంగా ఏర్పాట్లు అయితే జరిగాయి. రకరకాల క్రోటన్స్ మొక్కలు అయితే ఇక్కడ సిద్ధం చేశారు. వీటితో పాటు కొంత పూల మొక్కలు కూడా, ఫల వృక్షాలు కూడా ఇక్కడ నాటుతున్న పరిస్థితి ఉంది. చాలా అందంగా కనిపించేలాగా ప్రతి డిజైన్ కూడా చాలా బాగుంది. అంటే ఇది ఒకప్పుడు ఇది పూర్తిగా దుర్గంధంతో నిండిపోయినటువంటి ఇది డంపింగ్ యార్డు. ఈ డంపింగ్ యార్డ్ స్థలాన్ని ఎప్పటి నుంచో డంపింగ్ యార్డ్గా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని పూర్తిగా పార్కుగా మార్చి ఇది అందంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ ఆలోచించినట్లు తెలుస్తుంది. దాదాపు ఇదిగో పక్కనే ఒక డిగ్రీ కాలేజ్ కూడా ఉంది. ఈ పిఠాపురం నియోజకవర్గంలోని పిల్లలందరూ కూడా ఈ డిగ్రీ కాలేజీలో చదువుకునే పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక చెరువు ఒకటి ఉంది. పాదగయకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి చెరువు ఇది కూడా పూర్తిగా గుర్రపు డెక్క తదితర వ్యర్థాలతో అయితే నిండిపోయిన పరిస్థితి అయితే ఉండేది. దాన్ని కూడా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. ఇప్పటికే కూడా చెరువు చుట్టూ కూడా చక్కగా రిటైనింగ్ వాల్ టైప్లో ఒక రివిట్మెంట్ పనులు అయితే చేశారు. ఇదే చెరువు విజువల్స్లో కనిపిస్తుంది కదా, ఈ చెరువు ఇది.
ఇది అందంగా తీర్చిదిద్ది అవసరమైతే దీంట్లో బోట్ల మీద తిరిగేలా కూడా రూపకల్పన చేసే పరిస్థితి ఉందని తెలుస్తుంది. అక్కడ మెట్లు కూడా కట్టారు, అక్కడ చెరువులో దిగేలాగా చాలా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేలాగా అయితే పవన్ కళ్యాణ్ దీన్ని రూపకల్పన చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో 237 కోట్ల రూపాయలతో అయితే ఇప్పటికే 409 సీసీ రోడ్లను ఇప్పటికే కూడా నిర్మాణం చేపట్టారు. దానికి సంబంధించి వాటి పనులు అయితే సర్వేగంగా జరుగుతున్నాయి. మరోపక్క ఈ పీఠికాపుర వనం ఇది కూడా చక్కగా నిర్మిస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి విజువల్స్లో చూస్తే ఇది అందరూ కూడా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఆహ్లాదంగా గడిపేందుకు చక్కగా తీర్చిదిద్దుతున్న పరిస్థితి ఉంది. ఇది మనం విజువల్స్లో కనిపిస్తున్న బిల్డింగ్, ఆ భవనం ఒకప్పుడు కనిపిస్తున్న భవనం ఇది డిగ్రీ కాలేజ్. ఈ డిగ్రీ కాలేజీలో విద్యార్థులు చదువుతుంటారు. ఇల్లు పూర్తి దుర్గంధం మధ్య పాఠాలు చదువుకునే పరిస్థితి అయితే తరగతి గదుల్లో ఉండే పరిస్థితి అయితే ఉండేది మన వరకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చొరవతో ఇది పూర్తిగా కూడా అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంగా మారిపోయింది. ఇది నిజంగా చాలా అద్భుతంగా మారిన పరిస్థితి ఉంది. దాదాపు చాలామంది కూడా పిఠాపురంకి సంబంధించి మంచి పార్కు కోసం చాలా గతంలో ఏబీపీ దేశం ఇక్కడ పబ్లిక్ టాక్ తీసుకున్నప్పుడు చాలామంది కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక్కడ మాకంటూ సరైన మంచి వనం లేదు, మంచి పార్క్ లేదు అన్న సందర్భంలో ఇది గుర్తుకొస్తుంటుంది. ఇక్కడ మొత్తం మీద ఈ చెరువు ఆహ్లాదకరంగా, దాంట్లో చెరువు పక్కనే వాకింగ్ ట్రాక్ ఇలా అందంగా తీర్చిదిద్దిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది మరొక 2 నెలల వ్యవధిలో, అంటే వర్షాకాలం సీజన్ ప్రారంభం అయ్యే లోపల ఇది చక్కగా చాలా ఆహ్లాదకరంగా ఇది పిఠాపురం ప్రజలకు అందుబాటులో వస్తుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇది పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థ ఆధ్వర్యంలో ఈ పనులు అయితే జరుగుతున్నాయి. మరోపక్క ఇందులో గ్రీనరీ అంటే ఈ చెట్లు మొత్తం అందంగా కనిపించే క్రాటన్స్ కానీ ఇవన్నీ కూడా తీర్చిదిద్దేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కూడా జిల్లాకు సంబంధించిన అటవీ శాఖ అధికారులు అందరూ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఎక్కడ ఏది ఉండాలి అన్న దానిపై కూడా వాళ్ళు ప్రణాళిక చూపించి ఓ ప్లాన్ ప్రకారంగా ఇది ఈ పీఠికాపుర వనం అయితే తీర్చిదిద్దుతున్నారు. మొత్తం మీద ఈ పక్కన డిగ్రీ కాలేజీ విద్యార్థులకు ఆహ్లాదంతో పాటు చక్కటి వాతావరణం పక్కనే కనిపిస్తుంది. మరోపక్క పిఠాపురం నియోజకవర్గ ప్రజలకైతే చక్కగా ఆహ్లాదకరంగా కనిపించే ఈ వనంలో పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా సేద తీరేందుకైతే చక్కటి అవకాశంగా పవన్ కళ్యాణ్ దీన్ని అభివృద్ధి చేస్తున్న పరిస్థితి ఉంది. ఏబీపీ దేశం నుంచి సుధీర్. Taste the Daily.